మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ప్రధాని మోదీకి మాతృ వియోగం అనేది మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఆల్రెడీ ఇది అంతా ప్రపంచానికి అంతా కూడా తెలిసిన విషయమే. యాక్చువల్లీ ఇది నిన్న జరిగింది కాబట్టి నిన్న ఆ తెల్లవారుజామున 3:30 ఇది జరిగింది. ఆ తర్వాత ఈ విషయం అంతా కూడా ప్రపంచానికి తెలిసే సమయానికి 6:30 అయింది. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ వచ్చేసి ఢిల్లీలో ఉన్నారు. ఇంకా తల్లి యొక్క మరణ వార్త వినగానే అక్కడి నుంచి మరి ప్రధాని హుటాహుటిన అహ్మదాబాద్కి 7:30 గంటల వరకు రావడం జరిగింది. ఆ తర్వాత మరి అంత్యక్రియలు అన్నీ కూడా మరి 9:30 గంటలకల్లా కంప్లీట్ చేసేశారు. ప్రధాని కూడా పెద్దగా ఆర్భాటాలు హంగులు ఏవీ లేకుండా చాలా సాధారణ పరిస్థితులు, చాలా సాధారణ మహిళలకు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ప్రధాని మోదీ తల్లి యొక్క అంత్యక్రియలను కూడా ముగించినట్లుగా మనకు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ 9:30 గంటలకు వెంటనే అక్కడి నుంచి ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ప్రధాని మోదీ విధులకు హాజరైనట్లుగా కూడా మనం చూడొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ ప్రధాన వార్త అయితే ఇదే ఇచ్చారు కాబట్టి చూస్తే అందరూ కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలి అంటూ ప్రపంచం అంతా కూడా మరి ఒక ప్రధాని అయ్యుండి ఒక ప్రధానికి తల్లిగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఒక సాధారణ మహిళకు ఏ విధంగా అయితే చేస్తారో అంత్యక్రియలు అదే విధంగా చేశారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి ఒక పాఠం, ఒక లెసన్ నేర్చుకున్నట్లుగా. అంటే ఈ రోజుల్లో సామాన్యమైనటువంటి కుటుంబాలలో ఎవరైనా చనిపోతేనే ఒకరోజు అలా వేరే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనుకుంటూ, లేకపోతే చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు సమయానికంటే ముందు కూడా ఎంతో హంగులు ఆర్భాటాలతో మరి పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తూ మరి ఆ అంత్యక్రియలు జరిపించడం ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రధాని అయ్యుండి, దేశానికే ఒక ప్రధాని అయ్యుండి కూడా తన తల్లి మరణ వార్త వినగానే ఢిల్లీ నుంచి మరి 3:30 తెలిసినప్పుడు వెంటనే ఆయన బయలుదేరి 7:30 కల్లా అహ్మదాబాద్కి వచ్చి వెంటనే హాస్పిటల్ వితిన్ మినిట్స్లోనే హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆ యొక్క మరి మృతదేహాన్ని తీసుకుని వచ్చి తన తల్లిని తీసుకుని ఇంటికి తీసుకుని వచ్చి అక్కడి నుంచి అంత్యక్రియలు అన్నిటినీ కూడా మరి 9:30 వరకు కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ విధులకు హాజరయ్యారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా ఆ తర్వాత మరి అందరు కూడా మరి ఇంత ఒక ప్రధాని తల్లి అని కూడా లేకుండా ఒక సాధారణ మహిళకి ఎలా అయితే చేస్తారో అలా చేశారేంటి అని ప్రతి ఒక్కరు కూడా నిజంగా, అంటే ఆయన ప్రధాని కానీ తన తల్లి కాదు కదా, అసలు అంత సాధారణ పరిస్థితిలో చేశారు. నిజంగా ఇది ఒక లెసన్ అంటూ ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంతో మరి ప్రధానిని ఎంతో గొప్పగా ఆయనను ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతో హంగులు ఆర్భాటాలతో చేస్తూ ఉన్నారు. అలాంటిది ఒక ప్రధాని తల్లికి ఇంత సాదాసీదాగా చేశారు అంటూ. అలాగే మరి ఆయన విధులకు హాజరైనప్పుడు మమతా బెనర్జీ కూడా ఈ విషయంలో చాలా మరి భావోద్వేగానికి లోనే స్పందించారు. దేశానికి ప్రధాని అయినప్పుడు మీరు మాకు తండ్రి లాంటి వారు, మీకు తల్లి అయినప్పుడు ఆవిడ మాకు కూడా తల్లే కదా, కానీ అంత ఇదిగా మరి మీరు విధులకు వచ్చేసారు, ఎంతో సాదాసీదాగా చేశారు, నిజంగా మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి అంటూ కూడా ఆవిడ ఒక సందేశాన్ని కూడా ప్రధాని మోదీకి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో చాలా చక్కగా స్పందించారని తెలుస్తుంది. ఆ తర్వాత మరి ఆవిడ మామూలుగా అంటే ఇప్పుడు మరి అసమయం అయ్యారు అని కాదు, సాధారణ రోజుల్లో కూడా ఆవిడ ఉన్నప్పుడు కూడా మరి ప్రధాని తల్లిగా కాకుండా ఒక సాధారణ మహిళ ఏ విధంగా అయితే వెళ్ళి ఓట్ల సమయంలో కూడా ఆవిడ అందరితో పాటు లైన్లో ఉండి ఈ 100 ఏళ్ల వయసులో కూడా లైన్లో ఉండి ఆమె ఓటు హక్కును వినియోగించుకోవటం కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఒక ప్రధాని తల్లిని నేను అని ముందుగా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా ఆవిడ ఓటు హక్కు వినియోగించకపోతే అడిగేవారే లేరు. నా కొడుకు ప్రధాని, నేను ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం నాకేంటి అని ఇంట్లో కూర్చుని అడిగే వాళ్ళు లేరు. కానీ అలాంటి స్థితిలో ఉండి కూడా ఒక ప్రధానికి తల్లి అయ్యుండి కూడా మరి ఆవిడ ఉన్నప్పుడు ఆ ఓటు హక్కు కూడా అందరితో పాటు క్యూ లైన్లో ఉండి ఆ ఓటు హక్కు వినియోగించుకుని రావటం కానీ, ఇంకా రకరకాలుగా అసలు ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ప్రధానికి తల్లిని అనే ఫీల్ ఎక్కడ కూడా చూపించకుండా, అలాగే ప్రధాని కూడా నా తల్లి, నేను ప్రధానిని, మా అమ్మ ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటటువంటిది ఎక్కడ కూడా కనిపించకుండా ఒక సాధారణ తల్లి కొడుకు
కొడుకులు ఏ విధంగా అయితే ఉంటారో అదే పరిస్థితిని ప్రపంచానికి చూపించారు ప్రధాని మోదీ. మరి వారి యొక్క తల్లి అనేది మాత్రం ప్రపంచానికి ఇది ఒక మెసేజ్ లాగా అని కూడా మనం అనుకోవచ్చు అంటూ మరి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాని మోదీ ఒక ఎగ్జాంపుల్, అందరికీ కూడా ఒక మంచి లెసన్ని నేర్చుకోవచ్చు అనేది మాత్రం మనకి మెయిన్గా అంటే ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా ఇచ్చారు. మనం నెక్స్ట్ మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంకా సంపత్కు ఘోర రిషబ్ పంత్కు ఘోర ప్రమాదం అనే ఇక్కడ మనం చూడొచ్చు. క్రికెటర్ అయితే ఇది ఒక క్రికెటర్స్ అందరికీ కూడా ఇది ఒక మరి తీరని బాధ అనే చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఆ యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి చూసి ఆ కార్ని ఇక్కడ మనం చూడొచ్చు, ఇమేజ్ రూపంలో మనకి ఇచ్చారు. అయితే ఆ కార్ నుజ్జునుచ్చైనటువంటి ఆ కార్ను చూసి మాత్రం అందులో నుంచి ఒక మనిషి బ్రతికి బయటకు వస్తారు అనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. నిజంగా పెద్దగా మేజర్ ఇంజురీస్ కూడా అతనికి ఏమి అయినట్లు కూడా లేదు. కాబట్టి మరి అదే సమయంలో అనేక మంది ఆయనకి త్వరగా కూలుకోవాలి, మంచిగా అవ్వాలి అనేది సందేశాలు పంపినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మరి మన దేశ ప్రధానమంత్రి కూడా ఒక పక్క తల్లి మాతృవియోగం ఉండి కూడా డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా చేసి అతనితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది, త్వరగా కోలుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో పెద్దగా అయితే దెబ్బలు ఏమీ తగలలేదు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీ నుంచి రుడ్మి వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినటువంటి బెంచ్ కార్ అంటూ ఇచ్చారు. ఆ బెంచ్ కార్ మొత్తం అసలు ఇట్లా మౌల్డ్ అయిపోయినట్లుగా ఇచ్చారు. కానీ అందులో నుంచి ఒక మనిషి చిన్న చిన్న ఇంజురీస్తో బయటకు రావడం అనేది చాలా అది ఒక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు మనం. కానీ ఆయన త్వరగానే కోలుకుంటారు, పెద్దగా దెబ్బలు కూడా ఏమీ తగలేవు. అనేక మంది క్రికెటర్స్ అందరూ కూడా ఆయనకి కాల్ చేసి మాట్లాడారు, మెసేజెస్ చేశారు. వైద్యులు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదని చెప్పడం కూడా జరిగింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మొదటిగా అయితే ఆ కారులో మంటలు చెలరేగి దగ్ధమైపోయింది కార్ అంతా కూడా అని చెప్పారు. వెంటనే ఆయన బయటికి రావటం కూడా జరిగింది అనేది ఇక్కడ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భారత క్రికెటర్ రిషబ్కు తప్పిన ప్రాణాపాయం వైద్యులు కూడా వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులంతా, క్రికెటర్లంతా కూడా, అభిమానులంతా కూడా ఆయనకి మరి మెసేజెస్ చేశారు, త్వరగా కోలుకోవాలి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇంకా మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇక కొలువుల మేళ అంటూ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు రానున్న కాలంలో ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఇంకా చాలా కొలువులు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది ఇచ్చారు. అయితే గ్రూప్ 3 పోస్టులు కూడా భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది అనేది ఇచ్చారు. ఇక 13,065 పోస్టులకు జారీ చేసింది ఇప్పటికే అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే జనవరి 24 నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా ఉంది. అదే రోజు వెబ్లో పోస్టుల విద్యార్హత కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చినట్లు చూడొచ్చు. ఇంకా చూస్తే రిజర్వేషన్ల సమాచారం, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు అనేది కూడా ఇచ్చారు. ఆగస్టులో రాత పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లు 22, వాటి ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే 17,457 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని మాత్రం మనం లోపల పేజీలో చూసుకోవచ్చు, 12వ పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు పూర్తి డీటెయిల్స్ అంతా కూడా. అయితే దీనికి స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి దీంట్లో అనేది ఇచ్చారు. అది 5,204 పోస్టులు స్టాఫ్ నర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మరి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మెడికల్ బోర్డు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వీటిలో వైద్య విద్య సంచాలకులకు ఎక్కువగా అవకాశం ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మెయిన్ వార్త అంటే ఇంకా ప్రధానంగా ఇక రేవంత్తో పాదయాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనేది మనకు ఒక సంచలనం వార్తగా చెప్పుకోవచ్చు. ఇది ఈ నెల అంటే జనవరి 26న ఇది ప్రారంభం కాబోతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే జూన్ 2న ఇది పాదయాత్ర ముగింపు కూడా ఉంటుంది అనేది ఇచ్చారు. అయితే యాత్ర, ధరణి తదితర అంశాలపై అవగాహన కోసమే ఈ యొక్క పాదయాత్ర రేవంత్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఇంకా జనవరి 4న హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా పాల్గొననున్న టీపీసీసీ కార్యవర్గం అలాగే జీసీపీ చీఫ్లు అంతా కూడా హాజరవబోతున్నారు అని తెలిసింది. మొత్తంగా అయితే ఇంకా ఈ కాంగ్రెస్లో ఒక చిన్న మార్పు ఏదైనా రావచ్చేమో ఈ పాదయాత్ర ద్వారా అనేది మాత్రం కాంగ్రెస్ నేతల్లో ఒక చిన్న చిగురాశ అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఈ పాదయాత్ర ద్వారా అయినా ఇంకా మార్పులు రావచ్చు, ఇంకా పార్టీ బలోపేతానికి కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రేవంత్ పాదయాత్ర మాత్రం భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. 26న ప్రారంభమై జనవరి 26న ప్రారంభమై జూన్ 2న ఇది ముగింపు ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేసినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం.
యాదాద్రిస్తుడి సేవలు రాష్ట్రపతి అంటూ ఇచ్చారు. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రపతి రావడం జరిగింది. మరి ఢిల్లీ నుంచి వచ్చారు. ఆమె శ్రీశైలం ఇంకా అనేక రకాలైనటువంటి దైవ దర్శనాలు అన్నీ కూడా చేసుకున్నారు. రామప్ప దేవాలయం కూడా ఆమె సందర్శించారు. అక్కడ అందరినీ కూడా కలిసినట్లుగా ప్రతి ఒక్కరితో కూడా ఆమె మమేకమే స్త్రీలందరితో కూడా చూసుకున్నట్లు, మహిళలందరితో కూడా నృత్యాలు చేశారు అనేక చోట్ల. ఇంకా అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. మళ్ళీ తిరిగి నిన్న ఢిల్లీ కూడా వెళ్ళినట్లుగా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో మనం ఇంకా చూద్దాం. సైనిక అమరవీరుల కుటుంబ సభ్యులతో కూడా రాష్ట్రపతి ముర్ము, తమిళిసై ఇద్దరు కూడా మరి వాళ్ళందరినీ కూడా కలిసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న ముర్ము రాష్ట్రపతి నిలయంలో అలాగే ఎట్ హోమ్ కేసీఆర్ గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ కొన్ని సందర్భాలలో కేసీఆర్ గైర్హాజరైనట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సైనిక అమరవీరులందరి కుటుంబాలతో కూడా సత్కారం ముగిసిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమయ్యారంటే శీతాకాల విడిది నేపథ్యంలోనే మనకి ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అన్నీ ముగించుకొని ఇప్పుడు ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. చూద్దాం. ఇంకా మరొక వార్త చూస్తే ఇంకా మనకి మళ్ళీ గైర్హాజరంటూ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలకం కానున్న ఈడీ కౌంటర్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే వచ్చే వారం మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు అనేది ఇచ్చారు. రాజకీయ ప్రముఖులకు ఇదే మంచి అవకాశం అంటూ కూడా ఇచ్చారు. ఇక దానికి సంబంధించి మనం మెయిన్ అంటే ఫ్రంట్ పేజ్లో మనకి కొంత మాత్రం ఇచ్చారు. ఇక పేపర్ 13లో మాత్రం పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈనాడు పేపర్లో మనకి కొలువల జోష్తో కొత్త ఏడాదికి స్వాగతం అనేది మనకి ఫ్రంట్ పేజ్లో చాలా పెద్దగా ఇచ్చారు. తర్వాత మాత్రం మనకి ఇక్కడ ఈనాడులో కూడా మనకి ప్రధాని మోదీకి మాతృవియోగం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా చిన్నగా ఒక సైడ్కి ఇచ్చారు. కానీ ప్రధాన వార్తనే చెప్పుకోవాలి మనం దీన్ని చూసినట్లయితే. అంతిమ యాత్రలో భావోద్వేగానికి గురైన ప్రధాని అంటూ ఇచ్చారు. అలాగే దేశ విదేశాల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి అంటూ కూడా ఇచ్చారు. తల్లి హీరాబేన్ పాడెమోస్తున్నటువంటి మోదీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క తల్లి పాడెమోస్తున్నటువంటి ప్రధాని యొక్క చిత్రాన్ని కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం దానిని. నిజంగా ఒక సాధారణ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఎక్కడ చూసిన కొంత ట్రాఫిక్ జాములు కూడా అయితే అంతా కూడా మనుషుల చాలామంది వచ్చేసి అంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైవ్లు పెట్టేస్తూ ఉంటారు. మరి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఆ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎన్నో జరిగేవి. ఒక సామాన్య వాళ్ళే చనిపోతే కాస్త పేరున్న వాళ్ళే ఇదైతే. కానీ ఇక్కడ ఒక దేశానికి ప్రధాని అయ్యుండి ఆయన తల్లి చనిపోతే ఒక సాదాసీదా మహిళకు ఏ విధంగా అయితే జరుగుతుంది, ఒక హంగులు ఆర్భాటాలు కార్లు మేళాలు తాళాలు ఏవీ లేకుండా మరి ఆ పాడే మోస్తూ ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది కానీ ఎక్కడ కూడా హంగులు ఆర్భాటాలు అనేవి కానీ ఏవి కూడా లేకుండా మరి ఆయన తీసుకెళ్ళి ఏ ఛానల్ కూడా ఒక లైవ్ అనేది కూడా ఎక్కడ లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కార్యక్రమాలు వితిన్ గంటలలోనే ముగించుకొని తిరిగి మళ్ళీ ఆయన విధులకు కూడా హాజరయ్యారు అనేది మనకి ఎంత క్లియర్గా ప్రతి పేపర్లో కూడా మనకి వాళ్ళు ఈరోజు ఇవ్వటం జరిగింది. సో ఆ ఇమేజ్ని కూడా మనం చూడవచ్చు. నిజంగా ఇది ఒక ఒక దేశానికి ఆయన ఒక లెసన్ ఇచ్చారు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. మనకి ప్రధాన వార్త అంటే ఇది. తర్వాత నెక్స్ట్ అంటే కొలువల జోష్తో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 13,065 గ్రూప్ 3 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ప్రకటన చేసింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు భర్తీ కూడా చేశారు అనేది కూడా ఇది ఒక మరి వైద్య అధికారులకు సంబంధించి స్టాఫ్ నర్సెస్కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇంకా చూస్తే అత్యధికంగా ఆర్థిక శాఖలో 712, అలాగే జనవరి 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా అప్పుడు మనకి ఆ వెబ్సైట్లోనే ఇవ్వబడతాయి అనేది కూడా ఇచ్చింది. అంటే విద్యార్హతను బట్టి ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఆ రోజు వెబ్సైట్లో చూపిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఆ రోజు తెలుసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. అలాగే జనవరి 24 నుంచి మాత్రం దీనికి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది మనకి ఇచ్చారు. మెయిన్గా అంటే ఇంకా కొలువుల జోష్తో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నట్లే ఇది అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చూసినట్లయితే. ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది అంటూ ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ మనం ఇంతకుముందే ఆంధ్రజ్యోతిలో చెప్పుకున్నాం. ఇంకా శీతాకాల విడిది నేపథ్యంలో మరి రాష్ట్రపతి ఇక్కడికి రావడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నారు. అన్ని దేవాలయాలు సందర్శించారు. సైనికుల యొక్క కుటుంబాలను కూడా ఆవిడ దర్శించడం జరిగింది. అలాగే గిరిజన మహిళలను ఇంకా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కూడా ఆవిడ సందర్శించడం జరిగింది. అందరితో కలిసి అందరితో మమేకమై ఆవిడ ఎంతో సంతోషంగా ఇక్కడ గడిపి అందరినీ పలకరించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆవిడ ఢిల్లీ ప్రయాణమై వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే
అలాగే మనకి ఈనాడులో కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఈసారి మహిళలకు పెద్దపీట, గ్రూప్ 2లో అధిక పోస్టులు రిజర్వేషన్లు, అలాగే 2 విభాగాల్లో 100% అతివలకే ఉంది ఈసారి అనేది కూడా ఇచ్చారు. గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ షురు అయినట్లే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 8 నెలల నుంచి 22 ప్రకటనలు, 17,457 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. అలాగే టీఎస్పీఎస్సీ 4,000 పోస్టుల ప్రతిపాదనలో ఆలస్యం జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం లోపల పేజీలో చూడొచ్చు. చరిత్ర సృష్టించిన హంపి అంటూ ఇచ్చారు. మెయిన్ మనకి ప్రధానంగా చూసుకుంటే భారత అగ్రశ్రేణి అయినటువంటి చెస్ క్రీడాకారిణి తెలుగు అమ్మాయి కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది అంటూ ప్రపంచానికి అంటే హంపి అంటే చెస్ ఛాంపియన్ అని ఎవరికైనా తెలుసు కాబట్టి మరోసారి మెరిసింది అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం లోపల పేజీ మరి చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. స్పోర్ట్స్ పేజెస్లో చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. సో మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. ఇంకా నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో వచ్చేసి మనకి యాదాద్రిలో శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి ఆలయాన్ని పరిశీలిస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిత్రంలో గవర్నర్ తమిళిసై, అలాగే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆలయ ఈవో గీత తదితరులు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆవిడ అన్ని కూడా మరి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. చాలా పెద్దగా ఇచ్చినట్లు చూడొచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ప్రధాని మోదీకి మాతృవియోగం అనేది మాత్రం మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 100 ఏళ్ల వయసులో హీరాబెన్ కన్నుమూత అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకా అలాగే చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రపంచ దేశాల నుంచి కూడా అందరూ కూడా సంతాపం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా మనం పేపర్ 7లో చూడొచ్చు. అయితే ప్రధాని మోదీ తన తల్లితోటి ముచ్చటిస్తున్నటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ ఎంతో చక్కగా మనకి ఇచ్చారు. కొన్ని పేజెస్లో మాత్రం తల్లి పాడమూసినటువంటి పిక్స్ ఇచ్చారు. కొన్ని పేజెస్లో తన తల్లి మరి ప్రధాని మోదీని దీవిస్తున్నటువంటి పిక్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మాత్రం ప్రధాని మోదీ తన తల్లితో ఎంతో చక్కగా మరి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి చక్కని ఒక ఇమేజ్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 100 ఏళ్ల వయసులో తన తల్లి కాలం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 7లో చూసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని పేపర్స్లో కూడా ఇచ్చారు. మనం అది వివరంగా కూడా చెప్పుకున్నాం. చూసినట్లయితే మనకి గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ అంటూ మనకి మెయిన్ ఇక నమస్తే తెలంగాణలో కూడా ఉద్యోగాలకు సంబంధించి మాత్రం ఇచ్చారు. ఇంకా రానున్న మరి కొత్త సంవత్సరానికి ఉద్యోగాల మేళా ఇది ఒక మరి గొప్ప విషయం అనే చెప్పుకోవాలి అన్నట్లుగా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వటం జరిగింది. 13,065 పోస్టులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే స్టాఫ్ నర్సెస్కి ఈసారి ఉద్యోగాలు 5,204 ఉద్యోగాలు ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. తెలంగాణలో వరుస నియామక ప్రకటనలు అంటూ కూడా ఇచ్చారు. న్యూ ఇయర్ ముంగిట నిరుద్యోగులకు తీపి కబురులా ఉంటుంది ఇది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు అన్నిటికీ కూడా నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూస్తే ఇంకా వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని అనుకోవాలి. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్స్ అన్నిటిని బట్టి చూస్తే మాత్రం ఒక జాతరలాగే ప్రతి దాంట్లో గ్రూప్ 1, 2, 3, 4 అన్నిట్లో కూడా మనకి ఒక జాతరని తలపిస్తున్నటువంటి పోస్టులు రిలీజ్ చేస్తున్నారు, నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు అనేది మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం పేపర్ 4లో చూసుకోవచ్చు, 4వ పేపర్లో చూడొచ్చు. ఇంకా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి, దీనికి సంబంధించి దీన్ని అప్లై చేసుకోవడానికి ఆన్లైనా లేకపోతే ఎలా అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించిన విద్యా అర్హతను కూడా మనకి పేపర్ 4లో ఇచ్చారు. పూర్తి డీటెయిల్గా మనం అందులో చూసుకోవచ్చు అనేది మాత్రం గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీకి సంబంధించిన వివరాలు ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మనం చూస్తే ఇంకా సాక్షి పేపర్లో చూసినట్లయితే ఇక సాక్షి కూడా మనకి మెయిన్ సాక్షిలో కొలువుల మేళ అనేది ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే ఇంకా మోదీకి మాతృవియోగం అనేది కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక్కడ అయితే మనకి మోదీ కన్నీటి పర్యంతమవుతూ తల్లి యొక్క అంతిమ యాత్రలో పాడెమూసిన మోదీ తల్లి హీరాబెన్ పాడిన మోసినటువంటి ప్రధాని మోదీ అంటూ ఇచ్చారు. వెల్లువెత్తిన సంతాప సందేశాలు అంటూ కూడా ఇచ్చారు. ప్రపంచం నుంచి అనేక నలుమూలల నుంచి కూడా ప్రధాని మోదీకి సంతాప సందేశాలు అనేకం వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. మరి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా చాలా సాదాసీదాగా తన తల్లి అంత్యక్రియలను చేసి ఆయన విధులకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఆ విధులకు హాజరైనప్పుడు అందరినీ ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఆయనే ప్రధాని, ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఏది ఆపినా కూడా ఆగొచ్చు, కానీ ఆయన అది కాకుండా విధి నిర్వహణ
నిర్వహణలో నిజంగా ఆయన ఎంత కరెక్ట్గా ఉన్నారు. ఆయన తన సొంత తల్లిని అంత బాధని కూడా మనసులో పెట్టుకొని ఆ యొక్క భావోద్వేగాన్ని అంతా కూడా లోపలే పెట్టుకొని మళ్ళీ ఒక ప్రధాని స్థానంలో ఉండి కూడా విధులకు హాజరవ్వటం అనేది ఎంతోమంది చూసి నేర్చుకోవాల్సిన విషయమే ఇదైతే అనేది మాత్రం క్లియర్గా మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. ఇంకా చూద్దాం పూర్తి వివరాలు చూసినట్లయితే. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన హీరాబెన్ అంటూ ఇచ్చారు. ఇక పాడి మూసిన ప్రధాని మోదీ వెల్లువెత్తిన సంతాప సందేశాలు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్ను మూశారు. అహ్మదాబాద్లోని యుఎస్ మొహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సేబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:30 ఆమె తుది శ్వాస విడిచారు అని తెలుస్తుంది. ఆ సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీలో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఢిల్లీ నుంచి మరి ఆయన బయలుదేరి మరి 7:30 అహ్మదాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ప్రపంచం అంతటికీ తెలిసేసరికి మాత్రం అరౌండ్ 6:30 అయింది నిన్న అనేది కూడా మనకి తెలుసు. ఇంకా నిన్న ఆల్రెడీ అందరికీ ఈ విషయం తెలిసిందే, కానీ మనం ఈరోజు కాబట్టి పేపర్లో చూసుకుంటున్నాం. ఇంకా మనం చూస్తే 3:30 ఆమె తుది శ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ వెంటనే గాంధీనగర్ వెళ్లారు. అక్కడి నుంచి తల్లి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించినట్లుగా తెలుస్తుంది. ఇక పాదాభివందనం కూడా చేశారు ఆయన అంటూ చూడొచ్చు మనం. పాదాభివందనం చేశారు. అనంతరం ప్రధాని స్వయంగా ఆమె పాడెమూస్తూ వైకుంఠ ధామం వరకు మరి తీసుకుని వెళ్ళారు ప్రధాని మోదీ అంటూ తన తల్లి గురించి ఇవ్వడం జరిగింది అనేది మనకి మెయిన్గా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూద్దాం. ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఈ ప్రతి పేపర్లో కూడా ఇది చాలా హైలైట్గా ఇచ్చారు. ఫ్రంట్ పేజీలో ఇది మనం చూడొచ్చు. కొలువుల మేళ 5,204 స్టాఫ్ నర్సులు, అంటే ప్రతి పేపర్లో కూడా యాక్చువల్లీ స్టాఫ్ నర్సెస్కి సంబంధించి మాత్రం యాస్టీస్గా ఇచ్చారు. అలాగే 13,065 గ్రూప్ 3 పోస్టులు కూడా అంటించారు. ఇంకా వేరువేరుగా ప్రకటనలు చేసినా కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు TSPSC అంటూ ఇచ్చారు. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా ప్రధాన వార్తలు అంటే మెయిన్గా ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం, ఆ తర్వాత హైలైట్ చేసింది ఏంటి అంటే కొలువుల మేళ, ఇది హైలైట్ చేశారు. ఆ తర్వాత హంపి ఒక అద్భుతాన్ని సృష్టించింది అనేది, తర్వాత మరి క్రికెటర్కి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ మరి ట్వీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.